తెలంగాణ పంచాయతీ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ జోరు చూపించింది. 3 విడతల్లోనూ సత్తా చాటి విపక్షాలపై స్పష్టమైన ఆధిక్యాన్ని కనబర్చింది. తెలంగాణ వ్యాప్తంగా మొత్తం 12,719 గ్రామ పంచాయతీలకు 3 దశల్లో జరిగిన ఎన్నికల్లో 7,093 స్థానాల్లో గెలిచి ఛాంపియన్గా నిలిచింది. 3,488 సీట్లతో బీఆర్ఎస్ ఉనికి చాటుకోగా బీజేపీ 699 స్థానాలతో సరిపెట్టుకుంది. స్వతంత్రులు 1264 స్థానాల్లో విజయం సాధించారు. ఇతరులు 22 స్థానాల్లో గెలిచారు. తొలి 2 విడతల ఎన్నికల్లో లాగానే 3వ దశ ఎన్నికల్లోనూ సగానికి పైగా స్థానాల్లో గెలుపుతో హస్తం పార్టీ తన విజయ పరంపరను కొనసాగించింది. వాస్తవానికి పంచాయతీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీల తర్వాత అత్యధిక స్థానాలు దక్కించుకున్నది స్వతంత్రులు, ఇతరులే. స్వతంత్రులే సుమారుగా 10% సీట్లను గెలుచుకున్నారు. వారిలోనూ 80% మంది కాంగ్రెస్ కు చెందినవారే. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల నిర్ణయంలో మంత్రులు, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ప్రముఖ పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. అయితే అనేక గ్రామాల్లో వారు స్థానిక కార్యకర్తల అభిష్టానానికి భిన్నంగా అభ్యర్థులను ఎంపిక చేశారు. దాంతో ఆయా గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ నేతలే రెబల్స్ గా బరిలోకి దిగి సొంత పార్టీ అభ్యర్థులపైనే గెలిచారు. ప్రమాణ స్వీకారం నాటికి వారంతా కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి. వీరందరినీ కలిపితే పంచాయతీల్లో 64% కాంగ్రెస్ ఖాతాలోకే చేరనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఇక 3 విడతల్లోనూ కలిపి బీఆర్ఎస్ పార్టీ ఖాతాలో 27.4%, బీజేపీకి 5.5% సర్పంచ్ స్థానాలు దక్కాయి. పంచాయతీ ఎన్నికలను సీఎం రేవంత్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు ఈ ఎన్నికలపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టి పనిచేశారు. సంక్షేమ పథకాలు లబ్ధిదారులకు సరిగా చేరాలంటే అధికార పార్టీ అభ్యర్థి గెలిస్తేనే మంచిదన్న ప్రచారం గ్రామాల్లో జోరుగా నడిచింది. అంతిమంగా కాంగ్రెస్ వ్యూహం ఫలించి అత్యధిక స్థానాలను దక్కించుకోగలిగింది. ఇటీవల జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు, తాజాగా పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయాలతో సీఎం రేవంత్ గ్రాఫ్ పెరిగిపోయిందని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. పంచాయతీ ఎన్నికలు బీఆర్ఎస్ పార్టీకి ఊరటను కలిగించాయని చెప్పొచ్చు. లోక్సభ ఎన్నికల్లో 0 సీట్లు వచ్చి ఉప ఎన్నికల్లో సిట్టింగ్ సీట్లు కోల్పోయిన నేపథ్యంలో పంచాయతీ ఎన్నికల్లో 27.4% సీట్లను గెలుచుకోవడం క్షేత్రస్థాయిలో తన ఉనికిని చాటుకున్నట్లయిందని, బీఆర్ఎస్ పార్టీ ఇంకా గ్రామాల్లో పుంజుకోలేదని పంచాయతీ ఎన్నికల ఫలితాలు నిరూపిస్తున్నాయని అన్నారు.